ఆ తర్వాత ఎన్ని రకాల లీక్లు అయినాయో మీ పాలనలో ప్రజలన్నీ కూడా మర్చిపోలే. బీఆర్ఎస్ హయాంలో లీక్ల పర్వం ఏ రకంగా సాగింది, వాటిపైన తూతు మంత్రంగా ఏ రకంగా విచారణలు సాగాయి, అవన్నీ కూడా మరుగునెందుకున్నాయి. ఇవాళ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న కేటీఆర్ గారు వీటన్నిటికీ ఫస్ట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులతో, నిరుద్యోగులతో, ఇసుక వ్యాపారంతో ఎన్నో మంది అమాయకుల ప్రాణాలు బలికొన్నటువంటి కేటీఆర్ గారు ఇవాళ ఆ విద్యార్థుల కోసం, ఆ నిరుద్యోగుల కోసం ధర్నా చేసే అర్హత మీకు ఎక్కడిదని అడుగుతా ఉన్నాను. ఇలా కేటీఆర్ గారు ధర్నా చేసే ముందు ఆనాడు మీ హయాంలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకి క్షమాపణ చెప్పి అదే ధర్నా చౌక్ వద్ద ముక్కు నాలుగు రాసి ధర్నా చేస్తుంటే బాగుండేది. మీరు చేసిన తప్పిదాలు అన్ని కావు. మీ తప్పిదాల వల్ల కుమారుల్ని, కూతుర్ని కోల్పోయి ఇలా అధోగతి పాలంటే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మీరు నిజంగా ఇవాళ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి ధర్నాలో కూర్చుని ఉంటే కనీసం చనిపోయిన వారి ఆత్మ శాంతించేది. 1400 కోట్లు మీ బ్యాంక్ ఖాతాల్లో మూలుగుతా ఉన్నాయి. ఈ కుటుంబాలకి ఆ 1400 కోట్ల నుండి తలో కోటో 2 కోట్లో ఇస్తే కొంతమేరకైనా వారి ఆత్మ శాంతిస్తుందని నా ఉద్దేశం. నీట్ పరీక్ష ఎప్పుడు జరిగిందండి? మే 3. లీక్ అయిందని వార్తలు వచ్చింది మే 6. పరీక్ష రద్దయింది మే 12. ఇవాళ మేలుకొన్నాడు కేటీఆర్ గారు. కారణం రాహుల్ గాంధీ గారు దీన్ని ఒక ఉద్యమం, ఒక దీక్షలాగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నిలదీస్తే అప్పుడు సోయలేని కేటీఆర్ గారు ఇవాళ బీజేపీ మేలుకొల్పారు. రాహుల్ గాంధీ గారు స్పీడ్ పెరుగుతూ ఉంది, మీరు దీనికి అడ్డుకట్టు వేయాలంటే ఆ బీజేపీ మేలుకొల్పితే ఇవాళ వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, విద్యార్థులతో నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇలా చాలా మంది దేశంలో రీజనల్ పార్టీ నాయకులు బీజేపీ గుప్పిట్లో ఉన్నారు. వీళ్ళు ఇక్కడ కూడా అదే తంతు జరుగుతూ ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. బలమైన కారణాలు ఉన్నాయి. గతంలో జరిగిన పార్లమెంట్లో జరిగిన ప్రతి అంశంలో వీళ్ళ పాత్ర ఉంది. అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు, అన్ని ఎన్నికలకు మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, త్రిపుల్ తలాకు, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలకు కూడా వీరు మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ప్రజలు మర్చిపోలే. మీకు లోపాయకారికి ఉన్న ఒప్పందం ప్రజలు మర్చిపోలే. ఆనాడు మీరు చేసిన పాపాలు, మీ వల్ల ప్రాణాలు కోరుకున్న విద్యార్థి కుటుంబాల యొక్క పాపం తలుగుతూనే మీరు ప్రభుత్వం నుంచి గద్దె దించినారు. ఇవి మర్చిపోయి అలా నల్ల చొక్కాలు వేసుకొని మళ్ళీ ప్రజల ముందుకొచ్చి నాటకాలు ఆడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. నేను విద్యార్థి లోకానికి మనవి చేస్తా ఉన్నాను, టీఆర్ఎస్ నాయకులు ఆడే డ్రామాలో భాగం కావద్దు, వాడు ఆడే నాటకాలకి మోసపోవద్దు. ఒక్కసారి 10 ఏళ్ల వారి పాలన జరిగినటువంటి అరాచకాలు, లీకులు, ఆత్మహత్యలు ఒక్కసారి నెమర వేసుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నాను. నీటి విషయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎడతెరిపి ఉద్యమం చేస్తా ఉన్నారు. వయసు లెక్క చేయకుండా ఖర్గే గారు, 85 ఏళ్ల పైబడిన ఖర్గే గారు వాననకుండా ఎండనకుండా ఉద్యమంలో పాల్గొంటా ఉన్నాడు. కేటీఆర్ మీకు సోయలేదా? మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఫామ్ హౌస్కి పరిమితమైనారు. అంత పెద్ద వయసు నాయకులు ఉద్యమంలో పాల్గొని విద్యార్థులకు బాసరగా నిలిస్తే గౌరవ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమే ఉన్నారు. ఎందుకు ఢిల్లీ పోలే? మీరు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోలని అడుగుతా ఉన్నారు.
ఢిల్లీకి పోవడమా పోకపోవడమా కాదు, ఉద్యమంలో భాగం పంచుకున్నామా లేదన్నది ముఖ్యం. మేము హైదరాబాద్లో ఇక్కడ నాయకులం, జగన్న కానీ మిగతా నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ధర్నా చేసి చలో రాజ్భవన్ చేస్తే రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఇదే మాదిరి ధర్నా చేసి ఉద్యమంలో పాల్గొన్నాడు. ముందు నిర్ణయించే కార్యక్రమాలకు ఉండడం వల్ల నేను ఆ రోజు అక్కడే పాల్గొనాల్సిందిగా వారు విజ్ఞప్తి చేస్తే కొడంగల్లో పాల్గొని నిరసన తెలిపారు. మీరు హైదరాబాద్కి ఎందుకోలే, మీరు ఢిల్లీకి మీకేం అవసరం అండి? కాంగ్రెస్ నాయకులు ఎవరు ఎక్కడ ఎప్పుడు పోవాలో మా అధిష్టానం నిర్ణయిస్తుంది, ఎవరిని ఎప్పుడు ఢిల్లీకి పిలవాలో మా అధిష్టానం నిర్ణయిస్తుంది, మేము నిర్ణయించుకుంటాం. మీరు ఫామ్ హౌస్కి పరిమితమై మే జూన్ జూలైకి వచ్చాము, ఇంతవరకు సోయి లేదు నీటి మీద. ఇవాళ మీరు ధర్నా చౌక్ వచ్చి నల్ల చెక్కాలు వేసుకొని ధర్నాలు చేస్తుంటే కేటీఆర్ సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారు ఎందుకు బయటకు రావట్లే? ఇలా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ 24 గంటలు యుద్ధం మీద పోరాడుతూ ఉన్నారు. ప్రియాంక గాంధీ మహిళలకు పోరాడుతూ ఉంది. ప్రతిపక్ష నాయకులు పోరాడుతూ ఉన్నారు. మీరెందుకు పోలే? ఇది కాదా మీకు లోపాయకారక ఒప్పందం బీజేపీతో ఉంది? ఇవాళ మమ్మల్ని ప్రశ్నించే ముందు మీ నాయన ఎందుకు ఢిల్లీకి పోలే, ఎందుకు ఉద్యమంలో పాల్గొనలే, ఎందుకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. మీరేదో ఇలా ధర్నా చౌక్ ధర్నా చేసే ఉద్యమం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు. గ్రూప్ 1 ఉద్యోగం, గ్రూప్ 1 పరీక్షలు జగన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇచ్చిన నోటిఫికేషన్ తర్వాత ఘనత కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు ఒక నోటిఫికేషన్ వేయలే. దానివల్ల ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, డిఆర్ఓలుగా ఎదిగి ఇవాళ మధ్య అడ్మినిస్ట్రేషన్లో పాలు పంచుకోవాల్సినటువంటిది ఇలా కుంటపడింది. మీ నిర్వాహకం వల్ల ఇవాళ అసలు అటెండర్ మరియు కలెక్టర్ మధ్య అసలు అధికారం లేకుండా పోయారు. మీ నిర్వాహకం వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చాక గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ పోయినారు మీరు? ఇలా మేము ఉద్యోగాలు ఇస్తే విమర్శిస్తారు. మీరు 10 ఏళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత, మేము ఇలా 2 సంవత్సరాలు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత? ప్రజలు ఇవన్నీ కూడా లెక్కేసుకుంటా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు చూసాం. మీ అవయవాలన్నీ దానం చేశారు బీజేపీకి. 0 సీట్లు తెచ్చుకున్నారు. కష్టపడి చెమటోడ్చి మీ అవయవాలు దానం చేయడం బీజేపీకి 8 సీట్లు వచ్చాయి, మీకు 0 సీట్లు వచ్చాయి. ప్రజలు ఆనాడు మీ స్థానం చూపించినారు. ఈ రాష్ట్రంలో మీ స్థానం